ప్రజలను ఏ విధంగా పాలించాలి, అందుకు గాను మనము ఒక రాజ్యాంగాన్ని రచించుకోవాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా మరి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం మరి జనవరి 26, 1950 సంవత్సరం నుండి మనకు మరి అమల్లోకి వచ్చింది. 15 ఆగస్టు నాడు భారత ప్రధానమంత్రి ఎర్రకోట మీద జెండా ఎగరేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి 26 జనవరి నాడు మరి రాష్ట్రపతి గారు ఎర్రకోట మీద మరి జెండా ఎగరేయడం జరుగుతుంది. అప్పటి నుంచి మనకు గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మరి స్వతంత్ర దినోత్సవం 15 ఆగస్టు నాడు మన జెండా పోల్ మధ్యన కడతాం. అదేవిధంగా 26 జనవరి నాడు మనం జెండాను పైన ఆవిష్కరణ మాత్రమే చేస్తాం. 15 ఆగస్టు నాడు జెండాను మరి కింద నుంచి మన జెండా పైకి పోతుంటే మరి మనకు స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ వాళ్ళ జెండా కిందికి రావడం జరుగుతుంది. మరి ఆ విధంగా మనము ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి మరి 75 సంవత్సరాలు మరి పూర్తయింది. మరి ప్రతి సంవత్సరం 26 జనవరి నాడు రిపబ్లిక్ డే మరి జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రకారంగా మన దేశంలో పరిపాలన జరుగుతుంది. చాలా దేశాల్లో మరి ఇంత స్వేచ్ఛ వాయువులు భారతదేశంలో ఉన్నట్టుగా ఎక్కడ కూడా లేదు. మనం చాలా హాయిగా స్వతంత్రంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ స్వచ్ఛంగా మరి ఇక్కడ బతకగలుగుతున్నాం. కొన్ని దేశాల్లో అయితే మరి అక్కడ నవ్వడం కూడా నిషేధం ఉంటుంది. మరి ఇట్లాంటి మరి రాజ్యాంగాన్ని అందించిన వారందరికీ నమస్కారములు తెలియజేస్తూ మీ అందరికీ 75వ భారత గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.